హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు 2 ఎగ్స్తో సింపుల్గా టేస్టీగా ఉండే ఒక కర్రీ చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఎగ్టీరియన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం 2 ఎగ్స్ తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకుని బీట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇలాంటి కడాయిని పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, ఎగ్ని కొంచెం ఇలా నీటిలో పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఎన్ని వస్తే అన్ని పోసుకోండి. ఇప్పుడు ఒక చాకు తీసుకుని ఒక్కొక్కడిగా ఇలా తిప్పుకోండి. జాగ్రత్తగా తిప్పుకోండి. మన ఎగ్ అయిపోయిందండి. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోండి. చూసారా, మన ఎగ్ బాయిల్ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు దీన్ని కర్రీ చేద్దాం. ఇప్పుడు మనం కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని కూడా సన్నగా కట్ చేసుకుందాం. దీనిలోకి కొంచెం కరివేపాకు. కడాయిలో ఆయిల్ పోసి రెడీగా పెట్టానండి స్టవ్ వెలిగించి. ఇప్పుడు మనం కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నానండి. మనకి కనుక ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు చాలా త్వరగా వేగుతాయి, ప్లస్ బాగా వేగుతాయి కూడా. ఈలోగా మనం కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, ధనియాలు వేసానండి. తర్వాత జీరా, తర్వాత ఖస్ఖస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మెత్తగా పొడైపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎంతవరకు వేగాక చూద్దాం. ఆనియన్స్ చూసారా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసేసుకుందాం అండి. మనం రుబ్బి ఉంచుకున్న మసాలా వేస్తున్నాం. ఇందులోనే ఒక 4-5 జీడిపప్పులు వేసుకోండి. ఎంత మంచి అరోమా వస్తుందో. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాలు, తగినంత ఉప్పు, కారం వేసుకుని ఇప్పుడు కలుపుకుందామండి. ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం బాగా. టమాటాలు సిమ్లోనే మగ్గనివ్వండి. కూర చేసేటప్పుడు కొంచెం ఓపికగా చేయాలండి, ఎందుకంటే సిమ్లో వండితే బాగుంటుంది కర్రీ. ఎలా అయినా హడావుడిగా హైలో పెట్టేసి అట్లా చేయకండి. ఏ కూరైనా సరే, ఏ కూరనే కాదు, ఏ కూరైనా కూడా మనం సిమ్లో వండుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మూత తీయగానే ఎంత మంచి అరోమా వచ్చిందంటే చాలా బాగుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం పోయండి చాలు. ఇప్పుడు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. సాల్టు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇంకేమీ అడ్జస్ట్ చేయవలసిన అవసరం లేదు మన కర్రీకి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకునే ఎగ్ని వేద్దాం. జస్ట్ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. మంచి అరోమా వస్తుందండి.
సేమ్ చికెన్లానే వస్తుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వేసి ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. గరం మసాలా వేసాక ఒక్కసారి వీటిని కలుపుకోండి. ఆల్మోస్ట్ అలా అయిపోతుందండి. కొంచెం సేపు ఉంచుదాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాం కదా, ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. మూత పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ మగ్గితే అయిపోయినట్టే. ఇంక మన కర్రీ అయిపోయిందండి. చూద్దాం. చూసారా ఎంత బాగుందో. చికెన్ కర్రీలానే ఉంటుందండి. చూసారా మన కర్రీ ఎంత బాగుందో. మీరు కనుక ఎగ్టేరియన్ అయితే మీ ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళు వస్తే ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చికెన్ తిన్న ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.